మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈదురుగుంట ప్రాంతంలో ఎండ తీవ్రతను వల్ల సాయంకాలాలు పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ నెల నుండి జరుగుతున్న ఈ యొక్క ఉపవాస శిలువ ధ్యాన కూడుకులో మనం అందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకొనదగినది నిశ్చయముగా పట్టుకుందుము. ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందుము. చాలు. దేవుని యొక్క మహాకృప చేత అపోస్తుడైన పౌలు ఈ హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడు? మనం యాక్చువల్గా ఈ మాట ఎప్పుడు చదువుకుంటామంటే జనవరి 1వ తారీఖున కానీ డిసెంబర్ 31వ తారీఖున కానీ మనం ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకనంటే వాగ్దానాలు తీసుకుంటాం కనుక. అప్పుడు చాలాసార్లు ఆ వాగ్దానాలు తీసుకునేటప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిడని చెప్పడానికి ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే నేను ఈరోజు ప్రభు సన్నిధానం ముందు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు నాతో చెప్పిన మాట ఏమిటి అనంటే, ఈ లోకంలో మనము చాలామంది మాట ఇస్తూ ఉంటారు. మాట ఇచ్చిన తర్వాత ఒక ప్రామిస్, ఒక భార్య ఒక భర్తకి, లేదంటే ఒక లాయర్ తన క్లయింట్కి ఖచ్చితంగా నేను గెలుస్తాను, నేను తెస్తాను, నేను హామీ అంటూ ఒక రాజకీయ నాయకుడు ఈ ఓట్లు ఇచ్చే ఈ ప్రజలకు కూడా హామీలు ఇస్తూ ఉంటారు. ఈ హామీలు ఇచ్చేటప్పుడు కానీ మాట ఇచ్చేటప్పుడు కానీ ఎంతవరకు దాన్ని మాట తప్పకుండా ఉంటారు అని అంటే ఏమో చెప్పలేం. ఈరోజు కట్టుకున్న భర్త పలానా రోజుకి నేను అమ్మ ఉగాది వస్తుంది కదా చేరుకుంటానను, ఈస్టర్ వస్తుంది కదా చేరుకుంటానంటాడు. ఆ టయానికి చూస్తున్నావు కదమ్మా మన పరిస్థితి బాగోలేదు, ఈసారి కాదు ఇంకోసారి అని మాట తప్పుతూ ఉంటాడు. మనుషులు మాట తప్పుతూ ఉంటారు. కానీ దేవుడు అంటే ఎవరంటండి? ఆయన మాట తప్పుటకు నరుడు కాదని సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. వాగ్దానము అనగా మాట ఇవ్వడం. ఈ భూమి మీద నేటి క్రైస్తవ లోకానికి 3 మాట ఇస్తున్నారంట. ఎవరు అంటే మొట్టమొదట దేవుడు మనిషి కాదు కాబట్టి ఆయన ఎవరంట? మాట తప్పని దేవుడు. అందుకని ఆయన గురించి చెబుతూ వాగ్దానం చేసిన వాడంట నమ్మదగిన దేవుడు. చెప్పండి ఎవరంట ఆయన? ఆయన మాటలు మనం నమ్మొచ్చు. ఇక రెండోది మనిషి కూడా వాగ్దానం ఇస్తాడు. మరి నమ్ముతున్నావు మన భర్తలనే? మొన్న అలాగే చెప్పావు, కింద సంవత్సరం కూడా కొంటానన్నావు, ఏం కొనలేదు అని చెప్పి నువ్వు ఎప్పుడు ఇంతే అనేస్తావు. మనిషి కాబట్టి మాట తప్పుతాడు, నమ్మకస్తుడు కాకపోవచ్చు. ఇక మూడోది మనం చూసిన వారమైతే సాతానుడు. ఈరోజు నేను ధ్యానిస్తూ ఉంటే కొన్ని ఆశ్చర్యకరమైన అనుభవాలు నాకు తగిలినాయి. ఈరోజు చాలామంది క్రైస్తవ లోకానికి దేవుడు వాగ్దానాల కంటేను తమ జీవితాలను జాగ్రత్త పరుచుకునే ఈ సాతాను వాగ్దానాల గురించిన అనుభవాలు మనకు తెలిసి ఉండాలి. అందుకే నేను ఈరోజు దీనికి ఒక టైటిల్ పెట్టా. అదేంటంటే సాతాను మేనిఫెస్టో. చెప్పండి ఏంటంటే, మీకు మేనిఫెస్టో అర్థం అవ్వాలంటే హామీలు. చెప్పండి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారా? అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా హామీలు ఇచ్చారు. ఇంకా రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఇది రాజకీయం జరుగుతుంది కాబట్టి, ఓట్లు కాబట్టి నాకు అది గుర్తొచ్చింది అనమాట. అందరి మేనిఫెస్టోలు ఈరోజు ఇచ్చి ఇవ్వండి మా హామీలండి అని చెప్పి ఆ హామీ పత్రాన్నో ఆ పుస్తకాన్నో ఆ పేపర్నో ఎత్తి ఇవి మా హామీలు అని చెప్పి ఇప్పుడు సభలు పెట్టిన ప్రతి చోట
నేను ఇంత ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పి హామీలు ఇస్తూ ఉంటారు. ఎక్కువగా నేను ఇవే చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకని అసలు మనిషి ఆలోచన ఏంటో ఆయన ఇచ్చే పథకాల మీద ఇలాగ అంటున్నానని చెప్పి ఇప్పుడు నేను ఏదో మన చంద్రబాబు నాయుడు గురించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించో లేదంటే ఇంకొకరి గురించో చెప్పట్లేదండి. ఎందుకంటే మీకు తెలుసో లేదో సాతానుడు కూడా కొన్ని హామీలు ఇచ్చాడు. సాతానుడు కూడా ఒక మేనిఫెస్టో తయారు చేశాడు. వాడు 3 సార్లు ముగ్గురు దగ్గరికి వచ్చి నేను ఇది చేస్తా అని చెప్పి వాడు మేనిఫెస్టో చూపించాడు. అసలు సాతాను మేనిఫెస్టో ఎందుకు తయారు చేశాడు అని అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో వాడు అబద్ధకుడు గనక, అబద్ధాలందరికీ వాడు తండ్రి గనక వాడు చేసేదంతా అబద్ధాల వల్ల ఏమవుతుంది అంటే మనుషులు ఆడే అబద్ధాలు లేదా వీడు ఆడే అబద్ధాల వల్ల మనుషులు ఏమైపోతారంటే నమ్మి మోసపోతారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో సమయం లేదని చెప్పంట 9వ వచనం కానించి మీరు 12వ వచనం వరకు ప్రకటన 12వ అధ్యాయము 9 నుంచి 12వ వచనం వరకు చదువుకోండి. అక్కడేమంటాడు, వాటికి సమయం లేదని చెప్పంట ఆ క్రూర మృగము చేత మనుషులందరినీ మోసగించుతూ ఉన్నాడు. మోసపోయామా ఏంటి నేను అంటాను, ఈరోజు ఒక నాయకుడు మాటలు నమ్మి మనం మేనిఫెస్టో చూసి అది చేస్తాడన్నాడు ఇది చేస్తాడన్నాడు కదా మోసపోయి ఓటేస్తే 5 సంవత్సరాలు నరకయాతన లేదా వాళ్ళిచ్చే ఆ యొక్క అని నడిపించే ఆ నాయకత్వం నడవాలి. నేను అంటాను కనీసం 5 సంవత్సరాలే. కానీ సాతాను మాట విని వాడు చెప్పింది చేసామా ఎప్పుడు దాకా? జీవితాంతమే కాదండి, యుగాలు తరతరాలు అనుభవించాల్సిందే. అసలు ఏంటి సాతాను మేనిఫెస్టో అంటే ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారంట లేదా ఈ బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 16,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. కానీ సాతానుడు మట్టిగా 9 వాగ్దానాలు ఇచ్చాడంట. చెప్పండి ఎన్ని? ఇదేదో నవరత్నాల్లాగా కనబడుతున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కాదండి, మళ్ళీ చెప్తున్నాను. 9 వాగ్దానాలు వాడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇదిగో నన్ను నమ్ము అని అంటూ వాడు ప్రవేశించాడు. ఏంటో వాడు వాగ్దానాలు ఏంటో వాడి మేనిఫెస్టో ఏంటో ఒకసారి మనం చూద్దాం రండి. మొదటి అనుభవంలోకి వస్తున్నాం మనం. ఆది కాండము 3వ అధ్యాయం. వాడు వచ్చి నేను చేస్తాను లేదా ఇలా జరుగుతుంది అని వాడి మేనిఫెస్టోలో ఉన్న ఒక్కొక్క విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదటిసారి ఆదాము దగ్గరికి వచ్చి 3 వాగ్దానాలు చేశాడు. రెండోసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి 3 వాగ్దానాలు చేశాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చి 3 వాగ్దానాలు. 3 ఎంత? 9 వాగ్దానాలు. ఈరోజు ఆ 9 వాగ్దానాలు ఏంటో ధ్యానిద్దాం. చదువుదాం రండి. ఆది కాండము 3వ అధ్యాయము చెప్తానండి. 4వ వచనం కాడి నుంచి మనం చదివితే అందుకు సర్పము మీరు చావనే చావరు. చూడండి ప్రియులారా, దేవుడు ఆది కాలంలో అనాదిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. మొదటిగా దేవుడు దేవదూతలను తయారు చేశాడు. అందులో ఒకడు లూసిఫర్. అతనికి తేజో నక్షత్రము అనే పేరు కూడా ఉంది. అయితే ఈ లూసిఫర్ యొక్క పని ఏంటయ్యా అంటే పాటలు పాడడం. బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఎంతోమంది దేవదూతలు ఉన్నారు. ఒక్కొక్క దేవదూత వారి యొక్క హయాముకి ఒక్కొక్క అనుభవాలు ఇచ్చారని బైబిల్ చెప్తుంది. అందులో మొదటివాడు లూసిఫర్. ఇతని పని ఏంటంటే దగ్గరుండి పాటలు పాడించడం. ఏంటి ఆ పాట అని మనం ఆలోచన చేస్తే సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే పాట దేవుని గురించి ప్రతినిత్యము ప్రతిగానాలు చేస్తూ ఉండేవాడు. ఇలా పాటలు పాడిస్తూ ఉండగా ఒకరోజు అనుకున్నాడు, నేను చెప్తేనే కదా ఇన్ని వేల వ్యూహ సైన్య దూతలు పాడుతున్నారు, అంతా నేను చెప్పినట్లుగానే కదా ఆ పాట ఏదో నా గురించి పాడించుకుంటే బాగుంటుందిగా, నేనే దేవుణ్ణి అయిపోతే బాగుంటుంది కానీ మనసులో అనుకున్న కానీ యెషయా 12వ అధ్యాయం ప్రకారం దేవుడు అతన్ని తోసివేశాడు. వాడు పడుతూ ఈ భూమికి మీద పడలేదు, అక్కడ పరలోకంలో ఉండిపోకుండా మధ్య గాలిలోకము అంటారు దీన్ని, గాలిలోకంలో వాడు ఉండిపోయాడు. దేవుడు ప్రియులారా కొన్ని సంవత్సరాలు అనాదిగా ఒంటరిగా ఉండి అనిపించింది, అయ్యో
నా పోలిక చొప్పున ఒక మనిషిని తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన చేత దేవుడు మనిషిని తయారు చేసుకోవడానికి ముందుగా ఆ 5 రోజులు, అంటే 6వ రోజు మనిషిని తయారు చేశారు. 5 రోజులు పని చేశాడు దేవుడు. మొదటి రోజు భూమిని ఆకాశము, వెలుగుని చీకటిని వేరు చేశాడు. తర్వాత భూమి ఆకాశాన్ని వేరు చేశాడు. భూమి మీద చెమ్మను కలిగింపచేసే మొక్కలు. 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రములు. 5వ రోజు సముద్ర జలరాశులు, ఆకాశ పక్షులు. ఇక 6వ రోజు పురుగుల పుట్టతో పాటు మనిషిని కూడా దేవుడు కలగజేశాడు. దేవుడు ఏదోను తోట 7వ రోజున విశ్రమించాడు. ఏదోను తోటను దేవుడు కలగజేసి ఆ ఏదోను తోటలో దేవుడు మనిషిని పెట్టి, నువ్వు ఈ తోట మొత్తం ప్రతి పండు తిను, కానీ తెలివినిచ్చి మంచి చెట్లు వృక్షాన్ని మట్టి ముట్టుకోవద్దని చెప్పాడు. అన్నీ జతలుగా చూసి వాటికి పేర్లు పెట్టిన ఈ ఆదాము గారు తాను ఒంటరిగా ఉన్నాడని చింత ఎక్కడ కలుగుతాడని ముందే గ్రహించిన దేవుడు ఆదాముని నిద్రమత్తు కలిగి చేసి గాఢ నిద్రలోనే ఆయన పక్కటముకు తీసి మాంసమును కుదించి ఒక స్త్రీనిగా కలగజేశాడు. ఆమె పేరు హవ్వ అని బైబిల్ చెప్తుంది. ఆలోచన చేయండి ప్రియులారా, ఎప్పుడైతే ఆదాము హవ్వ చక్కగా జీవనం జరిగిస్తూ కలిసిమెలిసి ఉంటున్నారో, ఒకరోజు హవ్వ ఒంటరిగా ఉన్న సమయంలో సర్పం అంట కుయుక్తుతో ఆ తోటలోనికి వచ్చి, హవ్వ ఇది నిజమా, దేవుడు ఏదైనా తినొద్దన్నాడా అని చెబితే, ఇదిగో ఈ మంచి చెట్లు వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు అని చెప్పింది. అప్పుడు వాడు వేసిన మొదటి వాగ్దానం ఏంటో తెలుసా? అసలు నువ్వు పిచ్చోడు కాకపోతే అది తింటే చావనే చావరు అంది. అంతవరకు భూమి మీద ఏమి లేదు అంటే చావు లేదు. అంతవరకు చావు లేని ఈ యొక్క జీవితంలో మనం చూసిన వారమైతే ఎప్పుడైతే ఓహో దేవుడు చెప్పింది తప్పు అనుకుంటా, ఈవిడ చెప్పింది రైట్ అనుకుంటా అన్న ఆలోచన కలిగిన ఈ యొక్క హవ్వమ్మ తింటే చావుడంట కదా అని చెప్పి ఆ పండుని తీసుకుని ఏం చేసిందండి? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కూడా చెప్పాడు తిరుదినమున నిశ్చయంగా చచ్చదవని. దేవుడు చెప్పింది శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా ఆత్మీయతలో చనిపోతావని. కానీ సాతానుడు ఏం చెప్పాడంటే, లేదు నువ్వు తింటే చావనే. కానీ అదే కుటుంబంలో మొట్టమొదటిగా ఒక చావును చూశారు. హేబేలు కయ్యూని యొక్క పోట్లాటలో హేబేలు యొక్క మరణం. ఆదికాండం 5వ అధ్యాయానికి వస్తే దేవుడు మనిషిని అసలు మరణమే లేని వ్యక్తిగా మార్చాలనుకున్నాడు. కానీ మీరు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 6వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే దేవుడు మనిషికి 120 సంవత్సరాలు బ్రతుకుతారు తర్వాత అని, మనిషి యొక్క ఆయుష్ కాలం ఎంతవరకు కుదించాడు దేవుడు అంటే 120 సంవత్సరాలకి కుదించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం కూడా చావు అని అనగానే ఏమంటే ఈరోజు కూడా చాలాసార్లు దాన్ని ఏమంటారంటే చావుని జయించిన వ్యక్తులుగా ఉండాలని, చావకుండా ఉండాలని, మూలుకులు మరణమే లేని వ్యక్తులుగా ఉండాలనుకుంటూ ఉంటారు. బైబిల్లో ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా పేతురుతో దేవుడు అంటాడు నువ్వు చావవు అని. చావవు అని దేనికన్నాడు? చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు కూడా చెప్పాడు కదండి పాస్టర్ గారు చావు అని. దేనికి చావు అన్నాడు? అసలు చావు అంటే ఏంటి? 2 రకాలైన మరణాలు ఉన్నాయి. చెప్పండి, 2 రకాలు ఉన్నాయంట. ఒకటి భూమి మీద మరణం, రెండవది రెండవ మరణం. చాలామంది ప్రియులారా ఈ భూమి మీద శారీరకంగా చనిపోతూ ఉంటారు, అది ఆయుష్కాలంతో ఉంది. కానీ ఏ వ్యక్తి అయితే భూమి మీద 2 సార్లు మరణిస్తాడో, చెప్పండి ఏంటంట, భూమి మీద 2 సార్లు మరణిస్తాడో ఆ వ్యక్తికి మరణమే లేదు అని అంటున్నాడు. భూమి మీద 2 సార్లు మరణించడం ఏంటి అంటే, ఒకటి బాప్తిస్మము. చెప్పండి ఏంటంట, బాప్తిస్మం. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, బాప్తిస్మం అంటే అర్థం మరణము, సమాధి అని అర్థం. అంటే బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి చనిపోయిన తరువాత అది మొదటి మరణం, ఆ వ్యక్తికి ఏముండదంటే రెండో మరణం ఉండదు. ఎందుకని? ఆ వ్యక్తి పేరు జీవగ్రంథములో రాయబడుతుంది. అలా కాదు, క్రీస్తుని అంగీకరించకుండా చనిపోతే భూమి మీద ఒకసారి మరణించిన వాడంట పాతాళములో నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావని ఆ అగాధ పాతాళములో ఆ రెండో మరణానికి అతడు వెళ్తాడని, ప్రతి నిత్యము ఘోష వేదన రెండో మరణపు యొక్క మరణము అనుభవాలు అతడు చూస్తాడని, హింస కాండం అనేది అక్కడ జరుగుతుందని బైబిల్ చెప్తుంది.
కాబట్టి ప్రియులారా, సాతాను మాట విని చనిపోవు అని అనుకుంటే దేవుడు కూడా చెప్పాడు చనిపోవని. ఏం చనిపోవన్నాడు? అది రెండో మరణాన్ని గురించి చెబితే సాతాను ఏం చెప్పాడు? అసలు నువ్వు చనిపోవని. మరి ఆదాము గారు అవ్వగారు ఇప్పటికే ఉన్నారా? లేరు, చనిపోయారు. 930 సంవత్సరాలు బ్రతికాడంట ఆదాము. ఆలోచన చేయండి ప్రియులారా, గమనించండి. కాబట్టి సాతానుడి యొక్క మేనిఫెస్టోలో మొదటిది ఏంటయ్యా అంటే అసలు ఏమి చావు. ఈరోజు చాలామంది దీన్ని గమనిస్తున్నారు. చావవు అంటే శరీర సంబంధంగా కాదండి, మనం చేసే ప్రతి తప్పుకు. ఒకప్పుడు ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను. తప్పు చేస్తే వెంటనే ఏమైపోయేవారంటే చచ్చిపోయేవారు. దేవుని కోపాన్ని చూసేవారు. కానీ ఇది కృపాకాలం. తప్పు చేసిన దేవుడు పోన్లే టైం ఇస్తున్నాడు. ఆయన టైం ఇస్తూ ఉంటుంది. మనకి చేతకంతనంగాను దేవుడు మన ఏం అంటలేదు కదా అని మనం అనుకుంటున్నామే తప్ప దేవుడు దాని గురించి లెక్క అడిగినప్పుడు నా పరిస్థితి ఏంటని ఈరోజు చాలామంది అనుకోవట్లేదు. కాబట్టి చావు అని అనగానే ఈరోజు దేవుడు మన ఏం అంటలేదు. కాబట్టి ఈరోజు మనుషులంట ఏమైపోతున్నారంటే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుందండి. దిద్దుబాటు అంటే మనుషులు అసహ్యంగా చేసుకొని చేయకూడని పాపిష్టమైన కార్యాలు చేస్తూ ఉంటారంట. వాళ్ళంట ఎవరితో కలవకూడదు వాళ్ళతో కలుస్తున్నారంట, ఎక్కడితో కూర్చోకూడదు అక్కడ కూర్చుంటున్నారంట, ఎవరు నడవకూడదు అలా నడుస్తూ ఉంటే దేవుడు కూడా మళ్ళాంటి మనిషిలే అనుకుంటున్నారంట. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? 19వ వచనంలో ఉంటుంది, ఇవన్నీ చేసినా నిన్నేం అంటలేకపోతే నువ్వు నన్ను చేతకలవాడు అనుకుంటున్నావు. కానీ ఒక రోజు వస్తుంది, అప్పుడు నేను కొట్టితే అడ్డుకునేవాడు లేడుగా. అప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, సాతానుడు మాయ మాటలకి వినేసి ఇది చూసేసినా ఏమైపోదు, తాగేసినా ఏమైపోదు, పీల్చేసినా ఏమైపోదు, నవ్వులేసినా ఏమైపోదు అనుకొని చాలామంది ఇప్పుడు మేము చావట్లేదుగా అనుకుంటున్నారు. కానీ దేవుని తీర్పులో రెండో మరణం ఒకటి ఉందని, అప్పుడు దేవుడు మనకు తీర్పు తీరిస్తే నిత్య నరకానికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకునే నిమిత్తం ఈ లోకములో మనమంట ఎలా ఉండాలో తెలుసా? చచ్చిన వారి వలె ఉండాలంట. చెప్పండి, ఎలా ఉండాలి? చంపుకోవాలంట. కోరికలను, ఆశలను చంపుకోవాలంట. నేను అంటాను ఎప్పుడు కూడా ప్రతి సేవకుడు శరీర సంబంధంగా నశింపుకుడుగా కాదు, కానీ ఆత్మ సంబంధంగా ఎలా ఉండాలంటే కోరికలను చంపుకునేవాడుగా, ఆనందాలను చంపుకునేవాడుగా. అది కేవలం ఒక సేవకుడే కాదండి, ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో ప్రియులారా కొన్ని వాటిని చంపుకోవాలి. మనకు కూడా తాగాలని ఉండదా, తిరగాలని ఉండదా? మనం కూడా మనుషులం కాదా? మనం ఉప్పు కారం తింటలేదా? కానీ కొన్ని ఆటలకి మనం ఏమవ్వాలంటండి? పౌలు అంటాడు, అన్నిటికీ నేను స్వతంత్రుడినే, కానీ అన్నీ చేయదగినవి కాదు. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, నాకు కొన్ని కట్టడాలు ఉన్నాయి. అది చేసిన దినంలో నేను ఆత్మీయంగా చనిపోతాను కనుక కొన్ని వాటిని నేనే అసహించుకుంటున్నానని పౌలు భక్తులు చెప్తాడు. కాబట్టి సాతాను చెప్పినట్లుగా ఇప్పుడు నీకేం అవ్వట్లేదు కదా, ఈ తప్పు చేస్తే నీకేం జరగట్లేదు కదా అని అనుకుంటున్నారేమో. ఒక రోజు వస్తుంది, అప్పుడు మనం బాధపడే కంటే ఇప్పుడే వాటిని వదులుకుందాం. ఇక రెండో మాట చూసిన వారి మీద వాడు ఏమంటున్నాడు ఇక్కడండి? ఏలయనగా మీరు వాటి తినుదినమున మీ కనులు తెరవబడును. ఏం జరుగుతాయంటే అండి, ఆ పండు తినుదినమున మీ కళ్ళు తెరుస్తావు, కళ్ళు మెరుస్తాయి అంటున్నాడు. కన్నులు తెరవబడును అంటున్నాడు. అంటే ఏమర్థం? ఏమంటే అంతవరకు వాళ్ళు కళ్ళు తెరిచిలేరా అని అంటే, అంతవరకు దైవత్వాన్ని చూసిన వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఏమైందంట? ఆత్మీయ దేవుణ్ణి చూసే కన్ను ముయ్యబడ్డాయి, మనుషుల్ని చూసే కన్నులు తెరవబడ్డాయి. ఎందుకు ఈరోజు చాలామంది ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు ఇదే కళ్ళుతో దేవుణ్ణి చూసి, దర్శనాలు చూసి, దైవత్వాన్ని కలిగే అనుభవాలు కలిగిన వ్యక్తులు ఈరోజు ఎందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నారు? దైవ సంబంధమైన వాక్యాల పట్ల కానీ, దైవ సంబంధమైన కార్యక్రమాల పట్ల కానీ దర్శనం ఏమైపోయింది? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎందుకనంటే కన్నులు తెరవబడ్డాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. అక్కడ చాలా స్పష్టంగా రాస్తాడండి. ఎందుకంటే టైం లేదని నేను ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోతున్నాను. కానీ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన ఏమంటాడు? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టుదో. నిజంగా దేవుడే కనుక మన కళ్ళు తెరిస్తే మన పిలుపు ఏంటో తెలుసుకుంటాం, మన నిరీక్షణ ఏంటో తెలుసుకుంటాం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి
తను తెలుసుకున్న ఎంతనో మీకు జ్ఞానమును ప్రత్యక్షపరచుట గల మనస్సును అనుగ్రహించినట్లు నేను మా ప్రార్థనల యందు మిమ్మలను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు. నిజంగా దేవుని యొక్క దర్శనమే కనుక మనోనేత్రమే తెరవబడితే దేవుని పిలిపేంటో, దేవుని దగ్గర ఎలా నడవాలో, ఎలా జీవించాలో అవన్నీ అర్థమవుతాయంట. కానీ ఆదాము గారికి తెలిసిన కన్నులేంటి? శరీరాన్ని. అందుకని ఆలోచించండి, అంతవరకు వారికంటే సిగ్గే తెలియదంట. అంటే అర్థం ఏంటి? మహిమతో కప్పబడ్డారు. ఇదిగో నువ్వు స్త్రీ, ఇది నువ్వు పురుషుడు అని తేడా ఉండేది కాదు. వాళ్ళకి ఆ ఆలోచన ఉండేది కాదు, వాళ్ళకి ఆ కళ్ళు ఉండేవి కాదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎప్పుడైతే సాతానుడు ఒకటి మీరు చావనే చావరన్నారో ఇంకేంటి అనుకున్నారు, ఆ పని చేసేసారు. ఇప్పుడేమంటున్నాడు? అవి తింటే మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు. నిజమే, లోకం చూసే కళ్ళు తెరవబడ్డాయి, కానీ దేవుణ్ణి చూసే కన్ను మూయబడింది. ఈరోజు చాలామంది దేవుణ్ణి చూడలేకపోతున్నారు, దర్శనాలు పొందుకోలేకపోతున్నారు, దేవుడి స్వరాన్ని వినలేకపోతున్నారు, దేవుణ్ణి తాకలేకపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే ఈ లోకంలో వాటిని చూస్తున్నారు, లోకపు అలవాట్లకి అలవాటు పడుతున్నారేమో, దేవునికి దూరం అయిపోతున్నారు. ఇక 3వ మేనిఫెస్టోలో వాడు ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయం 5వ వచనంలో అని అంటే, మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని అంటున్నాడు. మీరు దేవతలు అయిపోతారు అని. నాకు అనిపించింది, సాతానుడికి ఈ దేవతలు ఉన్నారు అని ఎలా తెలిసింది అని అంటే, పూర్వకాలమందు అంటే ఆదాము హవ్వ టైంలో దేవదూతలకు ఉన్న పేర్లు ఏంటంటే దేవతలు అని అర్థం అన్నమాట. వాళ్ళు వస్తూ వెళ్ళేవారంట. అంటే ఏదోని తోటలో దేవుడు ఎలా ఉంటాడో తెలియదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి అని తిమోతి రాసిన పత్రికలో రాయబడినట్లుగా దేవుడు ప్రియులారా శరీరంతో ఉండేవాడు కాదు, ఆత్మస్వరూపి. ఆయన ఎవరు చూడలేదు. కాబట్టి ఆయన ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు. దేవుడు చెప్పాడు, నా పోలికను ఒక మనిషిని తయారు చేస్తున్నానని. ఆ మనిషి ఎలా ఉంటాడో దేవుడు ఎలా ఉంటాడని ఆలోచించారు. ఏదైనా తోటలో పెట్టిన ఆదాముని చూడడానికి రోజు సాయంకాలం వచ్చేవారంట. రోజు వస్తూ వెళ్తున్న వారు ఎవరా అని పరీక్షిస్తే వాళ్ళు దేవతలని తెలిసింది. కాబట్టి సాతానుడు ఏమన్నాడంటే, నువ్వు కూడా వాళ్ళలో ఒకడు అయిపోతావు, చక్కగా రెక్కలు వస్తాయి, ఎగురుతావు, దేవుని పక్కన ఉంటావు అని చెప్పి మీరు కూడా ఏమైపోతారంది? దేవతలు అయిపోతారంది. కాబట్టి గమనించండి, ఆ రోజుల్లో దేవదూతలకు ఉన్న పేర్లు ఇవన్నమాట. కాబట్టి ఆలోచన చేద్దాం ప్రియులారా. అంటే అర్థం ఏంటి? మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు అనగానే అమ్మ ఇంకేంటి, ఈరోజు మనుషులు దేవుళ్ళు అవ్వట్లేదా? ఈ సాతాను పెట్టింది అని. దేవుడే మనిషి అవుతున్న రోజుల్లో, ఈ రోజుల్లో మనం గమనిస్తే మనిషి దేవుళ్ళు అయిపోతున్నారు. కొత్త కొత్త ఆశ్రమాలు, కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త సిద్ధాంతాలతో మనుషులే దేవుళ్ళుగా మారిపోతున్న దినాల్లోకి వచ్చేస్తుంది ప్రియులారా. కాబట్టి 3 అబద్ధాలు మేనిఫెస్టోలో పెట్టింది. ఏమని? మీరు చావరు, మీ కన్నులు తెరవబడతాయి, 3వది ఏంటంట? మీరు దేవతలు అయిపోతారు. జరిగేవి 3, జరగనివి. కాబట్టి సాతానుడు ఆ రోజు ఆదామును మోసగించింది. ఈ 3 విషయాల్లో అవ్వ మోసపోయింది, అవ్వ ద్వారా ఆదాము మోసపోయాడు. కాబట్టి వారు భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోయినట్లుగా లేదా పరదేశకు వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తుంది. వారు మరణించారు, వారు దేవతలు కాలేకపోయారు, వారి కన్నులు దేవుని చూసే కళ్ళు మూయబడ్డాయి. కాబట్టి ఇది సాతానుడు అబద్ధకుడని, వాడి మాటలు నమ్మకూడదని ఇదంతా జరిగిన తర్వాత తెలుసుకొని గుండెలు బాదుకుంటున్నారు. అప్పుడేమైపోయింది? చెయ్యి దాటిపోయింది. ఇక 2వ ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన పేరు ఎవరయ్యా అంటే సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరొక 3 వాగ్దానాలు ఇస్తున్నాడు. ఏంటవి? చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం కాడి నుంచి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఆలోచించండి, ఆ రోజు పండు తింటే బతుకుతావు అన్నాడు, ఇక్కడేమో రొట్టె తింటే బతుకుతావు అంటున్నాడు. పండు తిని చచ్చిపోయాడు, యేసయ్య రొట్టె తినకుండా బతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని తినకూడదు, కొన్ని తినాలి.
ఆలోచన చేద్దాం ప్రియులారా. అక్కడ ఎందుకంటే ఆయన మొదటి ఆదాము, కానీ ఈయన కడపటి ఆదాము, యేసుక్రీస్తు. ఆదామును మోసపుచ్చినట్లుగా యేసును మోసపుచ్చాలనుకున్నాడు సాతానుడు. అందుకనే 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నారంట యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. ఎందుకు చాలామంది అనుకున్నారు రాళ్ళను రొట్టెలుగా ఎందుకు చేయమన్నాడు అంటే, యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, దేవుడంట సముద్రానికి ఇసుకతోనూ రాళ్లతోనూ సరిహద్దు నియమించాడంట. చెప్పండి, ఏం వేసాడు? ఇప్పుడు మనం కుండి కట్టించుకుంటాం. కుండి కట్టించుకోవడానికి అయితే వరలైనా వేస్తాం, లేదంటే రాళ్ళతో అయినా కట్టించుకుంటాం. వాడేమంటున్నాడు? రాళ్ళు తీసే పర్లేదు అంటున్నాడు. మరి కుండీలో నీళ్ళు అబ్బాబ్బే అలాగే ఉంటాయి అంటున్నాడండి. ఉంటాయి అసలు? ఆడి తెలివేంటంటే దేవుడు సముద్రానికి అడ్డు కట్టేశాడంట, ఇసుక రాళ్ళు. ఆ రెండు తీసేస్తే ఏమైపోద్ది? ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది. ఏమంటే తుఫానికే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే ఆ సరిహద్దులు తీసేయమన్నాడు. ఇప్పుడు వాడు తెలివి చూడండి. రాయి రొట్టె అయిపోడు కాక అని అంటే ఏ రాయి అయింది? అన్ని రాళ్ళు అవుతాయి. కాబట్టి ప్రపంచంలో ఉన్న రాళ్ళన్నీ రొట్టెలైపోతే సరిహద్దులు కాస్త ఏమైపోతాయి అంటే ప్రియులారా, బద్దలైపోయి పెను తుఫాన్లు సంభవిస్తాయి. కనుక వాడు తెలివి ఉపయోగించి ఏం కాదు నువ్వు అను చాలు రొట్టెలైపోతాయి, నీ కడుపుతో అంటున్నాడు. అప్పుడు యేసే అన్నాడు, మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ ఆకలి రొట్టె వల్ల తీరదయ్యా, దేవుని వాక్యం ద్వారా కూడా తీరిద్ది. నీ పన్నాగాలు ఏంటో నాకు తెలుసు, నీ మేనిఫెస్టో ఏంటో నాకు తెలుసు. కాబట్టి నీ రొట్టె వద్దు, నీ రాయి వద్దు, గెట్ అవుట్ అన్నాడు. మరి మనం అనగలుగుతామా? రేపు ఓట్లు ఇచ్చేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు అనండి ఈ మాట, మీ డబ్బులు మాకు వద్దంటారా? ఇచ్చే అంటా ఉంటా. కాయ ఇచ్చిలా దాచేసుకుంటా ఉంటా. అవి మన కుటుంబాలను నాశనం చేస్తే జాగ్రత్త. అదే మీ చేతికి అప్పగిచ్చేస్తాం. కాబట్టి 4వది ఏంటో తెలుసా? రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పి సాతానుడికి ఏమి ఇచ్చిందంటే అవకాశం ఇచ్చింది. యేసేదాన్ని కొనసాగించలే. ఇక 4 మనం చూసిన తర్వాత 5వ మేనిఫెస్టోలో ఉన్న మరొక విషయం ఏంటి అంటే ప్రియులారా, 6వ వచనం కానిచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి 5వ వచనం కూడా చదువుతామమ్మా. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని. చూడండి, ఇక్కడ ఎత్తైన పట్టణానికి తీసుకెళ్ళి అంటే పట్టణం అంతా చూపించిందంట. ఇది ఒక నేత్రాశలా కనబడుతుంది, లేదా శరీరాశలా కనబడుతుంది. పట్టణం అంతా చూడు అని వాక్యాన్ని చూపిస్తూ, వాక్యం ఇలా చెప్పింది కదా. కొన్నిసార్లు అండి మనుషులు మోసగించేటప్పుడు కేవలం మాటలతోనే కాదు. ఇప్పుడు ఏం చేస్తారండి, ముందు మాటలతో చెప్తారు. ఏమి వినలేదు అనుకోండి, బైబిల్ తీవి, బైబిల్లోనే ఉంది. ఇప్పుడు ఉదాహరణగా శివశక్తి కానీ బజరంగ బలి కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మీ దేవుడు అలా అంట కదా, ఇలా అంటగా అంటే మనం వింటలేదంట. అందుకని ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా బైబిల్ చదవడం మొదలెట్టారు. మీకు తెలుసో లేదో, మీకైనా బైబిల్ సరిగ్గా వచ్చో రాదో కానీ చెప్పండి, రఫీ అన్న ఆయన కానీ, ఏమండి కరుణాకర్ అన్న ఆయన కానీ, ఈ రాధా మనోహర్ అన్న గారు ఆయన కానీ, ఆఖరికి సాతాను కూడా ఏం చదువుతుందో చెప్పండి. విచిత్రం, బాధాకరం ఏంటయ్యా అంటే అందరూ చదువుతున్నారు కానీ చదవంది ఎవరు? ఒక క్రైస్తవుడే. మన బైబిల్ మనమే సరిగ్గా చదవం. మన బైబిల్ మీద మనకే పట్టు ఉండదు. విచిత్రం ఏంటంటే సాతానుడు చదివి మన మీదకి ఏం చేస్తున్నాడంటే వాక్యాలు విసురుతున్నాడు. మీ బైబిల్ ఎలా లేదా, లోతు వాళ్ళ పిల్లలతో ఎలా చేయలేదా, ఇదో బూత్ పుస్తకం. మీరు ఎప్పుడైనా చూడండి యూట్యూబ్లో, ఫేస్బుక్లో కానీ, రేపు రానున్న దినాల్లో కానీ, ఇదిగో మీ బైబిల్ ఇలా ఉందంట కదా, ఏదో చదివేసినట్టు. ఒకవేళ చదివేసిన మనం విచిత్రపోనక్కర్లేదు, వాక్యముతో పోరాడుతున్నాం. అప్పుడు మనం చెప్పగలగాలి, అబ్బాయి ఆ వాక్యం ఎందుకు రాయించాడంటే నీ కళ్ళు తెరవడానికి. ఇప్పుడు అక్కడ ఏమని రాయబడింది? 91వ కీర్తనలో ఉన్న వచనాలు తీసుకొచ్చి ఏమంటే 10-11 వచనాల్లో ఏమని ఉంది? నీ పాదములకు రాయి తగలకుండా వాడిని తమ చేతి మీద ఎత్తి పట్టుకుందరనే మాట ఉంది. దానికి ఏం చేశాడు? నువ్వు ఉరికే బైబిల్లో ఇలా ఉంది కదా అని. వెంటనే ఏసేమన్నా తెలుసా? దేవుని వాక్యాన్ని మనం ఏం చేయకూడదండి. అక్కడ చూడండి, అక్కడ ఏమంటున్నారు? 91 అక్కడేదమ్మా, ఇక్కడే మనం చూసిన వారమైతే అని రాయబడిన ఆయనతో చెప్పారు. అందుకు యేసు, ప్రభు నీ దేవుణ్ణి నీవు శోధింపవద్దని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. దేవుణ్ణి శోధించకూడదు. ఏమనుందండి?
మనమేమంటాం నిజమే కదా వాక్యం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, వాక్యం ఒకసారే కాదు, అయితే 2 సార్లు కానీ. సాక్ష్యం కోర్టులో ఒకటే చల్లదండి, 2-3 సాక్ష్యాలు అవసరం. కాబట్టి మనం ఒక వాక్యాన్ని చదివేసాము, నిజమే కదా బైబిలే కదా, మన బైబిలేగా చూపించింది అనుకుంటాం. బైబిల్ తెలియకపోతే పిల్లారా మనని సాతాను కూడా బైబిల్ ద్వారా మోసం చేస్తాడు, జాగ్రత్త. ఈరోజు చాలామంది అండి, పిడి సుందరరావు గారు కానీ ఏమండి, అలాగే లైట్ హౌస్ అంట వాళ్ళు కానీ చాలా 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 ఇంకా మన దగ్గరికి రాలేదు కానీ అలాంటి బోధలో కొన్ని చోటకి వెళ్తే పిల్లారా అసలు హతసాక్షులని వీళ్ళందరూ కూడా కలిపి చెరుపుడి బోధ ఏంటంటే కొన్నిసార్లు కలుపుతూ ఉంటారు, ఇక్కడ కలిపి చెరిపేస్తూ ఉంటారు అనమాట. దాన్ని అబద్ధ బోధ అంటారు. రేపు రాబోతుంది అదే బోధ. మనమేమనుకుంటాం, మా అయ్యగారి కంటే ఈయనే బాగా చెప్పాడే, ఇది ఇలా ఉందా నిజమా అని అనుకుంటాం. కానీ అవి ఎలాంటి బోధలు అంట, కలిపి. అందుకే నేను ఒకటే అంట, వాక్యాన్ని నేర్చుకోండి. అక్కడ ఎందుకు ఉందో, ఎప్పుడైనా మీరు వాక్యం చదివి ఎవరైనా చెప్పినప్పుడు 2 వచనాలు లేదా 3 వచనాలు పైన 2-3 వచనాలు కింద చదువుకోవాలి. ఎందుకంటే వాక్యం అక్కడ ఉంది కదా అని చెప్పేసి నమ్మేయకూడదు ఎప్పుడు కూడా. కొన్ని పై వచనాలు కొన్ని కింద వచనాలు చదువుకుంటే అసలు అది ఎవరికి రాయబడ్డా, ఎందుకు రాయబడ్డా, అసలు అక్కడ ఉన్న సంఘటన ఏంటో మనం చదివి అప్పుడు మనం గ్రహించగలిగిన వారం అవుతాం. యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు, అయ్యా నువ్వు దేవదూతను నేను ఎత్తి పట్టుకుంటానంటే మరి ఒక చోట ఆయనను శోధించకూడదని ఉన్నది, అది నువ్వు చదవలేదా అని అంటారు. కాబట్టి మనం గుర్తించండి. మరొక మాట మనం చదువుకుంటే ప్రియులారా, 6వ మేనిఫెస్టో ఏంటో అంటే 9వ వచనంలో ఉంది. నీవు 8 కూడా చదువుతాం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల. చూసారా, లోకపట్నం అంతా చూపించిందంటే దాని అందాలు చూపించిందంట, దాని సోకులు చూపించిందంట. ఏమండి, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలు చూపించి నాకు సాగిలపడి అన్నీ నీకు ఇచ్చేస్తానంట. అయ్యి బాబోయ్, నేను సాగిలపడితే ఈ లోకమంతా ఇచ్చేస్తావా? బైబిల్ చెప్తుంది, వాడే లోకాధికారి ప్రస్తుతం. నేను నీకు ఇచ్చేస్తాను అని మాయ మాటలు చెప్తా ఉంటే యేసయ్య మాయ మాటలు నమ్మలేదండి, నమ్మలేదు. ఈరోజు చాలామంది నువ్వు 7 వారాలు రా నీకు ఇది అయిపోద్ది అంటూ ఉంటారు. 7 వారాల్లో ఎందుకైద్ది? దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడి మీద ప్రార్థన చేసుకుంటే 1 వారమే చాలు మనకే. కానీ మనమేం నమ్ముతామంటే 1 వారం కంటే మా అయ్యగారు ఎలా చెప్పలేదు, 7 వారాలే రైట్ ఏమో, 7 వారాలు వెళ్తే అక్కడ జరిగిపోతున్నాయి అంటాం. 7 వారాల దాకా ఎందుకండి? ప్రభు చేయాలనుకుంటే 1 వారంతో అవదా? 7 వారాలు దేనికి? చాలాసార్లు మీకు చెప్పాను, ఒక అన్యుడు నమ్మకం రావడానికి 7 వారాలు, 21 వారాలు, 14 వారాలు అంతే తప్ప క్రైస్తవుడు కాదు ఇవి. సాతానుడు యేసుక్రీస్తుని మోసగించాలనుకున్నాడు, నా ఎదుటి నుండి పొమ్మన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికి 6 విషయాలు చెప్పాను. 1, నువ్వు చావే అన్నాడు, చనిపోతున్నాడు మనిషి. నీ కన్నులు తెరవబడతాయి అన్నాడు, దేవుడిని చూసే కళ్ళు మూయబడ్డాయి. 3వది మర్చిపోయారా? 3వది మనం చూసిన వారం అయితే దేవతలు అవుతారు అన్నారు, ఇంకా మనుషులుగానే ఉన్నాం మనం. 4వది రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు, సర్వనాశనం అయిపోవడానికి లోకమంతా. 5వది మనం చూసిన వారం అయితే నాకు సాగిలు పడమన్నాడు. 6వది వాక్యాన్ని ఎత్తి చూపించి దేవుడిని ఇలా శాసించు అన్నాడు. ఇవేమీ కూడా సాతానుడు చేయలేకపోయాడు. ఇక చివర మరొక 3 వాగ్దానాలు ఏంటో తెలుసా ప్రియులారా? మనకి పెట్టాడు ఇప్పుడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదివితే మన ముందు మనకేం పెట్టాడు? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. నిజంగా ఈ మాటలు నేను నోటితో చెప్పేస్తాను వినండి. ఏం కావాలో అది చూసే అంటున్నారా లేదా? ఏం కావాలో చూసే, నీకేం కాదు. ఇప్పుడు నేను అంటాను, మన సినిమాలు చూస్తే మనకేమైనా అవుతుందా? నాటకాలు చూస్తే ఏమైనా అవుతుందా? ఏమండి, పాపాన్ని చూస్తుంటే ఏమైనా అవుతుందా? అవట్లా. ఎందుకు అవ్వట్లేదు? ఇది కృపాకాలం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. దేవుడు దీన్ని లెక్కలోకి తీసుకునే రోజు ఒకటి ఉంది, కానీ వెంటనే కాదు. ఒకప్పుడైతే పంటికి పన్ను, కంటికి కన్ను, అంతే ఎన్నీ జరిగేది. ఇప్పుడు ఆలస్యం అవుతుంది, అంతే తేడా. చూసుకే అంటుంది. 2వది ఏమంటుంది? తినే అంటుంది. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, తిను, తాగు, సిగరెట్ కాల్చు, మందు తాగు, తినే, నీ ఇష్టం, అబద్ధాలు ఆడే అంటుంది. ఏం కావట్లేదుగా. ఇక జీవడబ్బం, గొప్పలు, మెప్పులు ఇవి కోరుకో అంటుంది. పదవులు కోరుకో, ఘనతలు కోరుకో, మెప్పులు కోరుకో, సన్మానాలు కోరుకో. మాకు కూడా అదే. ఈరోజు సేవకుడు ఏమిటి వేదిక మీదకి పిలవపోతే రాట్లా అలిగిలిపోతున్నాడు.
ఈరోజు ఎలా తయారైపోయినట్టు లోకం అధికారాలు పదవులకు ఆశించి ఘనతలు మెప్పుల కోసం సన్మానాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ లోకం ఈరోజు అదే అయిపోయింది. 9 మేనిఫెస్టోలు 9 ఏమండి వాగ్దానాలు పెట్టాడు సాతానుడు. మళ్ళీ చెప్తున్నాను, ఇవేమీ నెరవేరేవి కాదు. ఈరోజు నాయకులు అలాగే మేనిఫెస్టో పెట్టి దాన్ని ఎక్కొట్టేస్తున్నారో, అడిగేటప్పుడు మనుషుల్ని ఏదో చెప్పేస్తున్నాడు. సాతానుడు కూడా 9 రకాలైన వాగ్దానాలు పెట్టాడు. మొదటి 3 వాగ్దానాలు ఆదాము దగ్గర పెట్టాడు, మరి 3 వాగ్దానాలు యేసుక్రీస్తు దగ్గర పెట్టాడు. ఈ అంత్యకాలంలో మొదటి 3 చివరి 3 వాగ్దానాలు శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మో మన ముందు పెట్టాడు. అక్కడ ఆదాము గెలవలేకపోయాడు. ఏమయ్యాడు మనకు తెలుసు. గెలిచిన యేసుక్రీస్తు ఎలాగ పునరుద్ధానము చెంది తన సంఘం కోసం రక్తం కార్చి కాపాడుకుంటాడు మనం చూసాం. ఇక చివరి వాగ్దానాలు మన ముందే ఉన్నాయి. శరీరం మీద, నేత్రాల మీద, జీవపడమ్మం మీద పట్టుగా సాధించగలిగితే ప్రభు ఇచ్చే స్వతంత్రాన్ని పొందుకోగలుగుతాం. అలా కాకపోతే సాతాను మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలకి ఆశపడి బ్రతుకు నాశనం చేసుకుంటాం. యేసయ్య నీ కొరకు నా కొరకు కలవరి సిలువను వ్యర్థపరచకుండా, సాతాను ఇచ్చే మోసకరమైన మాటలు విశ్వసించకుండా మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. అట్టి కృపా దీవెన దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయ్య నీకే వందనాలు, స్తోత్రాలు. సాతానుడి యొక్క మేనిఫెస్టోలో ఉన్న ప్రతి విషయాన్ని మేము ధ్యానించావు తండ్రి. వాడి అన్ని అబద్ధాలు ఎందుకైనాయో, వాడు అసలు మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, వాడి పత్రంలో ఏమున్నాయో మేము చూసి అవన్నీ మోసపూరితమని దాన్ని కొట్టివేసి నిన్నే మేము అంగీకరించలాగున సాతాను తంత్రాలకు మేము లొంగేవారుగా కాక సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. కూర్చోండి.